ఫ్యూచర్లో ఏమన్నా మంచి కుర్రోడు దొరికితే పెళ్లి చేసుకుంటావా? నేనా? చూద్దాం, దాని లైఫ్ని బట్టి ఉండేది. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుంది. ఇన్స్టాగ్రామ్లో ఫరూక్ బాయ్ అని ఒక అతను ఉన్నాడు కదా, ఇది బాగా ట్రోల్ చేస్తూ ఉంటాడు. అవును, బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎందుకు ట్రై చేయలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా. నాకు బిగ్ బాస్కి వెళ్ళాలి, ఈడికెళ్ళాలి ఆశలు అయితే నాకు లేవు. ఉన్నంతలో హ్యాపీగా ఉంటా. నేను దేనికోసం ఆశించను. నైట్ ఫోన్ చేసి అడిగేది ఏంటి? బుద్ధున్న వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారా? ఒక్కొక్క టైంలో మాకు ఎంత అనిపించింది, దేవుడు మా జీవితాన్ని మాకు ఇలా చేసాడు. ఒక్కొక్క టైంలో మేము ఎంత బాధపడతాం మాకు తెలుసు. మేము అంటే ఎంత స్వచ్ఛంగా ఉండి మాకు నచ్చినట్లు మేము వీడియోలు తీసుకుంటే కొంచెం లంజం ఇటు మాట్లాడితే ట్రాన్స్ కిలో లేకుండా మాట్లాడుతున్నాం. దుర్గా, నువ్వు 18 సిమ్ములు మార్చావు కదా, ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఏంది నా బట్టలు నన్ను విసిగిస్తున్నారు, ఏది పడితే అది అడగను, అలా చేస్తున్నారు. నైట్ టైం నిద్రపోనికుండా అర్ధరాత్రి కాల్ చేసి విసిగించను. అదే చాలా మంది నీ నెంబర్ కూడా ఇన్స్టాలో పోస్ట్ చేశారు. వాళ్ళ దగ్గరికి అసలు ఎలా వెళ్ళింది నీ నెంబరు? ఒకటే, నేను బ్యాలెన్స్ వేసుకునే కాడన్నా కానీ జరిగి ఉండాలి, లేదా ఈవెంట్ కానీ తీసుకుని ఎవరైనా కానీ ఇలా చేసి ఉండాలి. ఎట్లన్నా కానీ నెంబర్ లీక్ అయింది. నాకు అన్ని సిమ్ములు తీసుకుంటాం కూడా నేను కరెక్ట్ కాదు అనిపించింది. ఓకే, మొన్న సిమ్ మార్చినాను. ఈ సిమ్కి ఒకటి, ఈ సెల్కి ఒకటి, ఈ 2 సెల్కి వేరే వాడుకుంటున్నాను. వేరు సిమ్లో వాడుకుంటున్నాను. అవును, బిగ్ బాస్కి వెళ్ళడానికి ఎందుకు ట్రై చేయలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదబ్బా. అలాంటి కాలాలు కూడా నాకు అవసరం లే. 10 మంది నోట్లో నానాల్సినంత అవసరం. ఇప్పటికే నాని ఇట్లా అయిపోయినా. మంచిగా ఒక్కడ గుర్తించట్లా నన్ను. నేనేమన్నా ఒకటి బ్యాడ్గా ఏమన్నా మాట్లాడుతున్నాను నేను మాట్లాడుతున్నాను. బెట్టింగ్ యాప్స్ గురించి అని చెప్పట్లేదే. ఒకళ్ళని ఇన్సల్ట్ చేసి నేను మాట్లాడతా. ఒకళ్ళ వీడియో మీద నేను ఆధారపడట్లా. నా వీడియోతో నేనే ఇదవుతున్నా. ఒకరి గురించి నేను తప్పుగా మాట్లాడట్లా. వీళ్ళు ఎందుకు వీళ్ళకి ఎసంటి వాళ్ళంటే లాంచ్ చెడుగా ఉండి పైకి మంచితనంగా ఉండేవాళ్ళేమో రైటు. మేము అంటే ఇంత స్వచ్ఛంగా ఉండి మాకు నచ్చినట్లు మేము వీడియోలు తీసుకుంటేనే కొంచెం లంజం ఇటు మాట్లాడితే ట్రాన్స్ కిలో లేకుండా మాట్లాడుతున్నారు. మేము చేసిన తప్పేంటి నాకు అర్థం కావట్లేదు. నైట్ ఫోన్లు చేయను. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, వాళ్ళని అడుక్కోండి. అంత దూరంగా ఉంటే పరాయి వాళ్ళు అంత అవసరమా? నైట్ ఫోన్లు చేసి అడిగేది ఏంటి? బుద్ధున్న వాళ్ళు ఆ మాటలు మాట్లాడతారా? ఒక్కొక్క టైంలో మాకు ఎంత అనిపించింది, దేవుడు మా జీవితాన్ని మాకు ఇలా చేసాడు. ఒక్కొక్క టైంలో మేము ఎంత బాధపడతాం మాకు తెలుసు. అది కాక ఈ ఎదురు వచ్చే పోటు 7 మాటలు, ఈ మాటలు మళ్ళీ మేము ఇవన్నీ తట్టుకొని రావాలా? వాళ్ళ సొమ్మే మా తెచ్చిపెట్టినాడా? మా కాళ్ళతో మా కష్టార్జితంతో మేము బ్రతుకుతున్నాం. మా ఇంట్లో మా తల్లిదండ్రులు ఒప్పుకున్నప్పుడే వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ వీళ్ళకి ఎందుకు అయినా వేస్ట్గా నేను ఎప్పటికీ పట్టించుకోను. నా లైఫ్ని కొనసాగిస్తూనే ఉంటా. నాకు బిగ్ బాస్కి వెళ్ళాలి, ఈడికెళ్ళాలి ఆశలు అయితే నాకు లేవు. ఉన్నంతలో హ్యాపీగా ఉంటా. నేను దేనికోసం ఆశించను. ఇన్స్టాగ్రామ్లో ఫరూక్ బాయ్ అని ఒక అతను ఉన్నాడు కదా, ఇది బాగా ట్రోల్ చేస్తూ ఉంటాడు నీ వీడియో. అవును, అట్లా అతనని కాదబ్బా, ప్రతి ఒక్కరు నన్ను ట్రోల్ చేశారు. ఒకళ్ళ వీడియో మీద వాళ్ళు ఆధారపడుతున్నారు అంతే, ఇంకా ఏం లేదు. నేను ఎవరిని ట్రోల్ చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలా. నా సొంత వీడియోస్తో నేను చేసుకున్నా. వాళ్ళకి నచ్చక ఇదవుతున్నారు అంతే. ఫ్యూచర్లో ఏమన్నా మంచి కుర్రోడు దొరికితే పెళ్లి చేసుకుంటావా? నేనా? చూద్దాం, దాని లైఫ్ని బట్టి ఉండేది. దాంట్లో ఏం తప్పు ఉంది? అట్లా ఏం కాదు. కట్ చేయకపోయినా పర్లేదులే, ఏం ప్రాబ్లం లేదు, మనకేం ప్రాబ్లం ఏం లేదులే. ఎట్లుంది మా కొత్తపట్నం? బాగుందా? సూపర్గా ఉంది. నేను 2వ టైం ఇప్పుడు ఇక్కడికి వస్తాను. 2వ టైం, సెకండ్ టైం నువ్వు రావటం. అదే అట్లా బాయ్స్ పర్ఫెక్ట్గా లేరా ఈ జోడీకి? ఎవరు నచ్చలా నాకు. నాకేంటో నా అబ్బాయి నచ్చడు అంత సామాన్యంగా. నేను ఇంకా ఇంతవరకు ఎవరికి టెంప్ట్ అవ్వాలా. ఇట్లా ఇప్పుడు నీకు ఏమన్నా గోల్స్ ఏమైనా ఉన్నాయా? ఇలా అవ్వాలి అలా అవ్వాలని? నాకంటూ నా డ్రీమ్లు ఏం లేవు. నేనున్నంతకాలం మా అమ్మని, నన్ను కని పెంచిన మా అమ్మని బాగా చూసుకుంటూ నాకు చాలు. ఇవన్నీ ఇవాళ ఉంటాయి, రేపు పోతాయి. అబ్బా, నా కన్న తల్లిని నేను చూసుకుంటుగా నాకు ఇది. నాకు ఏ అవసరం లేదు.
ఉన్నంతకాలం నన్ను ఎవరు ఎన్ని అనుకున్నా నా బాధల ఎవరు నేను చేసుకున్న మళ్ళీ మా ట్రాన్స్ కమ్యూనిటీని మా ఫ్యామిలీని కనిపెట్టుకుని బ్రతకటమే నాకు చాలా నా జీవితం ఇచ్చిన నా తల్లిదండ్రులని చూసుకుంటూ నా బాధ్యత. నన్ను ఎదుటి నడిపించే నా తోటి స్నేహితులు కానీ నా ట్రాన్స్ కమ్యూనిటీలు కానీ వాళ్ళని కనిపెట్టుకుని ఉండటం నా బాధ్యత. ఫాలోవర్స్ గురించి ఏమైనా చెప్పాలి? నేను చెప్తాను, నా ఫాలోవర్స్ చాలా గ్రేట్. వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే నేను ఇక్కడ దాకా వచ్చిన. ఈ బాపట్ల దుర్గా అని ఈ ఇండియా మొత్తానికి కానీ అమెరికా కానీ ఇటు మొత్తాన్ని ఈ లండన్ నాకు అన్ని సైట్ల నుంచి ఫోన్లు వస్తున్నాయి. కేవలం నేను తెలుసు అంటే కేవలం నా ఫాలోవర్స్ గొప్ప, నా ఫాలోవర్స్ సహాయంగా ఉండబట్టి నేను ఇంత దూరం అయితే వచ్చాను. వాళ్ళని ఎప్పటికీ నేను తక్కువ చేయను. వాళ్ళని ఎవరు నా ఫాలోవర్స్ని ఎవరు తిట్టినా కూడా వాళ్ళకు కొత్త చెక్కేస్తా. నా ఫాలోవర్స్ జోలికి వస్తే అసలు ఒప్పుకోను, పరిస్థితే లేదు. నా వాళ్ళ సపోర్ట్ ఉండబట్టే నేను ఈ స్థాయిలో ఉన్నా ఇప్పుడు. అది బ్యాడ్ కానీ గుడ్ కానీ నన్ను ఎప్పటికైనా అర్థం చేసుకుంటారు అన్న నమ్మకం నాకు ఉంది. నా వల్ల 10 మంది నవ్వుతున్నారు, నా వల్ల 10 మంది హ్యాపీగా ఉంటారు. చాలామంది ఫోన్లు చేసేవారు ఏమనంటే ఇదే దుర్గా నీ వీడియోస్లో నేను ఎంత డల్గా ఉన్నా కూడా నీ వీడియోస్ చూసి నేను నవ్వుకున్న మరుక్షణమే ఆ బాధ ఎడిపోయిందో నాకు తెలియదు. అంత హ్యాపీగా నేను ఫీల్ అవుతాను. ఐ లవ్ యూ సో మచ్ దుర్గా అని నాకు చెప్పి చాలామంది చెప్పి నా వల్ల ఎంతోమంది ఎంత సపోర్ట్గా ఉంటున్నారా, ఎంత సంతోషంగా ఉంటున్నారా. ఓకే, నాకు హ్యాపీ. నా వల్ల 10 మంది హ్యాపీగా ఉన్నారంటే నాకు హ్యాపీయే కదా. నేను ఏ దొంగతనం ఏ లంచతనం చేయట్లేదుగా, 10 మందిని నవ్విస్తున్నా. దానికి నచ్చక బాపట్ల దుర్గా ఒక పెద్ద లంజ అది ఇది గడియేస్తాము ఏదేదో తిడుతున్నారు. అంటే వాళ్ళు తిట్టారో నేను చెప్పే దాంట్లో తప్పలా. ఇంకా వీళ్ళు ఇట్లా అపార్థంగా చేసుకొని మాట్లాడుతున్నారు. శ్రీప్రభ అన్న ఒక్కడికి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఇంటర్వ్యూ? నేనైతే ఇంటర్వ్యూ ఎవరికి ఇవ్వను. నాకు ఇవ్వాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. వాళ్ళు మనీ ఇస్తానన్నా కూడా నేను ఇవ్వను. చాలా మంది నేను ఇవ్వనని చెప్పిన. ఎక్కడ ఈ అదే ఎవరతను అతని పేరు ఏదో నాకు ఇష్టం ఉంటే నేను ఇస్తానబ్బా. అది నా లైఫ్ నా ఇష్టం, నా రీల్స్ నా ఇష్టం. ఒక్కొక్కడికి ఏం గుద్దామంట. ఎక్కడి నుంచో వచ్చారంట, వాళ్ళకి ఇంటర్వ్యూ ఇవ్వలేదు. గుద్ద బాలిపా నీకు రీల్స్ ఎందుకు, నువ్వు ఇదా అదే అని అంటున్నారు. ఫస్ట్ నీ గుద్ద నువ్వు చూసి ఓకేనా. నా లైఫ్ నా ఇష్టం, నా రీల్స్ నా ఇష్టం. నేను ఇస్తా లేకపోతే నువ్వు చెప్పేది ఏంది నాకు. ఒకటి గురించి నేను ఎప్పటికీ భయపడను. నా లైఫ్ ఏందో నేనేందో నాది నేనే చూసుకుంటాను. అది నా ఇష్టం, నేను ఇస్తా. ఇప్పుడు అది నా ఒపీనియన్, నా ఇష్టం ఇస్తా. నోరు బారేసుకొని అడ్డమైన గిడ్డాల తింటే నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరైతే అవుతాడు. కర్మ ఎవరిని వదిలిపెట్టదుగా, ఎప్పటికప్పుడు వెంటాడుతానే ఉంది. ఇప్పుడు బాపట్లోనే ఉంటున్నావా లేకపోతే ఎక్కడికన్నా? బాపట్లలో నా ఫ్యామిలీతో కలిసే నేను ఉంటాను, బయట ఉన్నాను. బాపట్లోనే